బ్యాక్గ్రౌండ్లో అలా వెళ్ళిపోయినా కూడా నేను వచ్చి కనిపించాలి, అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. సో వెరీ స్వీట్ ఆఫ్ రావు రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్. Srinidhi, I will talk about you at the end of my speech. And Nani sir, మీరు కూడా. And Amit, thank you so much. Thank you. Interval దగ్గర చాలా మంచి హై ఇచ్చావు. Thank you so much. And also, I think I can now యాంటగనిస్ట్ పేరు చెప్పచ్చు అనుకుంటా నాకు తెలిసి. సో ఐ థింక్ యూ కెన్ టెల్ ఇట్ ఆఫ్. సో ప్రతీక్ పాపం ఎప్పుడు ప్రతీక్ సార్ పేరు నేను ఎప్పుడు ఎప్పుడు నా సినిమాలో యాంటగనిస్ట్ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేను. ఆల్వేస్ పాపం మాట్లాడినప్పుడల్లా ఇదే టాపిక్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు వెన్ విల్ ఐ గెట్ టు థ్యాంక్, ఎందుకంటే స్పాయిలర్ అయిపోద్ది అని చెప్పి చెప్పాం. బట్ సిన్స్ ఎనీవేస్ మీ సినిమాలో హోడ్ అనేది కాదు, మనం ఇంటర్వెల్ దగ్గర ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో చాలా మంది సినిమా చూస్తారు కాబట్టి ఐ కెన్ థ్యాంక్ ప్రతీక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. What you've done with this film is amazing. Kash aap idhar hote, but we are all thinking about you and your great performance. Thank you so much. And all my technicians, I just want to thank very quickly. I'll go through my technicians once. Rajesh garu, thank you so much. Meeru costumes మీద ఎంత వర్క్ చేశారో అన్నది the whole team knows it. ఎందుకంటే క్యారెక్టర్సే కాదు, మనం డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు దాని క్లైమేట్కి తగ్గట్టు, దాని వెదర్కి తగ్గట్టు కూడా మీరు యూ హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ దట్ ఎలిమెంట్ ఆల్సో. అండ్ అమేజింగ్ జాబ్, నాకు చాలా నచ్చింది. చాలా మంది చెప్తున్నారు నాని బ్రో యువర్ మోస్ట్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ ఇన్ దిస్ అని. సో ఐ థింక్ రాజేష్ షుడ్ గెట్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ ఫర్ దట్, ఐ ఫీల్. అండ్ నాగేంద్ర సార్, మీకు థ్యాంక్స్ చెప్పడం చాలా చాలా చిన్న విషయం. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ కథ నాని సార్ చెప్పినప్పుడు ఎలా శైలేష్ ఈ వరల్డ్ ఎలా బిల్డ్ చేస్తాం మనం, సెకండ్ హాఫ్లో ఏదేదో చెప్తున్నావు ఏంటి, ఎలా బిల్డ్ చేయబోతున్నావు వరల్డ్ అన్నప్పుడు మనం ఫస్ట్ జరిగిన మీటింగ్స్లో మనం అంటే మనకి క్లైమాక్స్లో జరిగే స్టోరీతో లొకేషన్ కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ లాజిక్స్ మనకి వర్కౌట్ అవ్వాలి అన్న ఒక విజన్ ఉండింది. ఎక్కడో గుహల లోపల సెటప్ నుంచి మనం లాస్ట్కి మనం ఒక బర్మీస్ ప్యాలెస్ దాకా వచ్చాం. ఎన్ని నెంబర్ ఆఫ్ సెటప్స్ వీ ట్రైడ్, we tried doing it, and then finally మీరు క్రాక్ చేసిన డిజైన్ ఏదైతే ఉందో it did justice to the film is what I feel. Actually నాగేంద్ర సార్, జస్ట్ వెరీ బ్రీఫ్లీ చెప్తా మీకు, ఎవ్రీ ఫ్రేమ్ మీరు ఎక్కడ పాజ్ చేసి చూసిన సెకండ్ హాఫ్లో యూ విల్ సీ 3 layers ఆఫ్ డీటెయిలింగ్. 150 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, 50 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, అండ్ ఇప్పుడు వీళ్ళు అక్కడ కలుస్తున్నప్పుడు ఆ ప్లేస్ ఏంటి అన్నదానికి సంబంధించిన 3 layers ఆఫ్ డీటెయిలింగ్స్ మీరు ఇచ్చారు. దట్ ఈస్ అ హెర్క్యులియన్ టాస్క్. అండ్ మీరు చాలా కంట్రీ మొత్తం తిరుగుతున్నాం, ఒకవైపు మీరు సెట్ వేస్తూనే ఉన్నారు. అది మీరు ఎలా అచీవ్ చేశారని ఇవాళకి కూడా ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అమేజింగ్ జాబ్. ఆ సెట్ ఒకటే కాదు, నాకు త్రూఅవుట్ ఇండియా మనం తిరిగిన ప్రతి ప్లేస్ యూ క్రియేటెడ్ వన్ టెక్స్చర్ అండ్ వన్ టోన్ క్రియేట్ చేశారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు వెరీ షార్ప్ కట్ ఇచ్చారు, వెరీ స్టైలిష్ కట్ ఇచ్చారు ఫిలింకి. హీఈస్ నాట్ హియర్ టుడే, బట్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పర్టీజ్ ఈ సినిమా లోపల తీసుకొచ్చి యూ గివెన్ డిఫరెంట్ టోన్. బట్ ఆయన ఎప్పుడు ఆయన టీమ్కే పనప్ప చెప్పారు కాబట్టి మీకు ప్రొడ్యూసర్గా మీకు నేను క్రెడిట్ ఇవ్వను బ్రో అసలు. మై డైరెక్షన్ టీమ్, ఆల్ ది బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ రా. పేరున థ్యాంక్ యూ. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు. ఫస్ట్ దిగినప్పుడు వీ హ్యాడ్ అ హెర్క్యులియన్ టాస్క్ ఆన్ హ్యాండ్, అండ్ చాలా మెథాడికల్గా దాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సినిమా స్మూత్గా రిలీజ్ అయింది అంటే డెఫినెట్లీ ఆల్ యువర్ వర్క్ హ్యాస్ హెల్ప్డ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై రైటింగ్ టీమ్, తిలక్ అండ్ కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎస్పెషల్లీ డైలాగ్ విషయంలో తిలక్ అండ్ కార్తికేయతో నేను చాలా ఎక్స్టెన్సివ్గా సిట్టింగ్స్ చేసాం మేము. యాక్చువల్లీ వీ కంటిన్యూస్లీ ఇంప్రూవ్డ్ ఆన్ ద డైలాగ్. సో డైలాగ్ ఆస్పెక్ట్ ఇస్ వేర్ దే బోత్ కేమ్ ఇన్ big time for me. Thank you so much Tilak and Kartikeya. I want to keep you in my team for many more movies. Be available for me. Thank you so much. Srinidhi, thank you so much yaar. I mean, what you did as Mrudula is just amazing. I hope on day one when we met in that cafe in Bangalore, whatever I narrated to you, I hope that as a team we could deliver it for you. This is your debut in Telugu cinema, and welcome to Tollywood. Welcome to Telugu film industry, and I'm hoping that you are happy with the way you have launched in Telugu cinema. Thank you so much. And also అంటే ఇప్పుడు చెప్పచ్చు, ఆబ్వియస్లీ మనం సాంగ్లో కూడా చూసాం కాబట్టి, శ్రీనిధి ప్లేస్ అ కాప్, అండ్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ షీ హెస్ డన్, బాయ్ అమేజింగ్.
మైండ్ బ్లోన్ అవే విత్ కైండ్ ఆఫ్ యాక్షన్ you've done here. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒక 2 ఫైట్లు శ్రీనిధి గురించి నేను డిజైన్ చేసుకున్నప్పుడు మాస్టర్ చెప్పా, మాస్టర్ చూడండి మాస్టర్ అయితే ఓకే, లేకపోతే మార్చేద్దాం, హీరోయిన్ కాదు చిన్నగా యాక్షన్ సీక్వెన్స్ మారుద్దాం అన్నా. కానీ ఆ అమ్మాయి అలా వచ్చి ఒక చిన్న అలా ఒక స్టాండ్స్లోకి వెళ్ళి ఏంట్రా ఏదో తేడాగా ఉందేంటి అంటే నన్ను షాక్ ఎక్కడ అయ్యానంటే రాని బ్రో, చూస్తా ఉన్నా మానిటర్ ఇట్లా చూస్తా ఉన్నా, ఫస్ట్ ఒక 2 పంచులు కొట్టింది, ఓకే ఇట్స్ నైస్, షీఈస్ గుడ్ బాడీ లాంగ్వేజ్ అనుకున్నా. నెక్స్ట్ కట్ చేస్తే 2 కాళ్ళు వచ్చి కింద నుంచి ఇట్లా ఒక్కసారి మెడ మీద చుట్టేసి అండ్ కింద పడేసింది. ఒబ్బో ఇదేదో మ్యాటర్ ఉంది అని అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఎనర్జీ బాడీలో. ఐ వెంట్ అండ్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మరీ చేసాం. సో శ్రీనిధి అమేజింగ్ జాబ్ విత్ యాక్షన్ అండ్ క్లైమాక్స్లో కూడా వాట్ ఎవర్ యూ డేట్ అసలు డూప్ వాడలేదు అమ్మాయి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్ టు ఎవ్రీబడి. ఒక షాట్లో కూడా బాడీ డబుల్ వాడకుండా చేసింది శ్రీనిధి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి. ఇట్స్ అ ప్లెజర్ వెన్ వీ సీ సంబడి హూ వాజ్ సో కమిటెడ్ టు వాట్ దే ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై మృదుల. అండ్ నాని బ్రో, జర్నీ స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా భయపడ్డాను అని టు బి వెరీ ఆనెస్ట్. అంటే అందరికి చేయడం ఒకటి, మీకు చేయడం ఒకటి, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం, చాలాసార్లు చెప్పున్నా, స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం, నాకు లైఫ్ ఇచ్చారు. సో అలాంటి ఒక మనిషికి సినిమా చేస్తున్నప్పుడు అంత రిలాక్స్డ్ కూర్చొని ఒక సక్సెస్ మీట్లో కూర్చొని అలా కాలు మీద కాలేసుకొని స్టైల్గా అలా కూర్చొని ఉన్నారంటే అది చాలు నాకు. దట్ ఈస్ లైక్ $millions ఫర్ మీ నాని బ్రో. మొన్న జస్ట్ మనం సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అదే రోజే మీరు ఒక దిమ్మ మీద కూర్చున్నాం మనందరం, దిల్ రాజు సార్, మీరు, నేను, సాను సార్ అందరం దిమ్మ మీద కూర్చొని ఉంటే మాట్లాడుతూ మెల్లిగా ఇలా కాలు మీద ఇలా నీ మీద చేయబెట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ శైలేష్ అన్నారు. అది ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ మెంట్ టు యూ, బట్ ఫర్ మీ ఇట్ వాజ్ వన్ ఫుల్ సర్కిల్ నాని. ఎందుకంటే నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడానికి వచ్చి చెప్పింది చెయ్యి అన్న ఒక సినిమా స్టోరీ మీకు చెప్పింది కూడా ఆల్మోస్ట్ ఆ దిమ్మ మీద కూర్చొని. నేను హిట్ 1 హిట్ 2 సక్సెస్ అయినప్పుడు అదే దిమ్మ మీద కూర్చొని మనం మాట్లాడుకున్నాం, జాగ్రత్తగా చేయి శైలేష్, ఇక్కడి నుంచి కెరియర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చెప్పారు. సైన్తో వర్కౌట్ అవ్వనప్పుడు కూడా అదే దిమ్మ మీద కూర్చొని నాకు కొన్ని విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు అదే దిమ్మ మీద కూర్చొని మీతో ప్రౌడ్ ఆఫ్ యూ శైలేష్ అని అనిపించుకోవడం, దట్స్ వాట్ మ్యాటర్డ్. దట్ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ నాని బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఈ ఫిగర్లు ఇవన్నీ సెకండరీ నాకు యూ టోల్డ్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ దట్స్ వాట్ మ్యాటర్స్ టు మీ. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. ఎప్పుడు ఉన్నారు నా పక్కన. ఎప్పుడన్నా కొద్దిగా లో అనిపించినప్పుడు సడన్గా మెసేజ్ వస్తుంది. I don't know how to thank you. I think words will always fall short if I try to even thank you. But be there for me, Nani. ఇప్పుడు ఆ పక్కనే ఉండండి, ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. పెద్దగా ప్రిపేర్ అవ్వకుండా వచ్చి ఇచ్చిన స్పీచ్ అక్కడే కూర్చొని టకటక రాసేసుకున్నా. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్రశాంత్ నన్ను అలా చూడకూడదు.